everyone, welcome to our channel. So night మనకు ఎటు కాకుండా ఆపేశాడు కదా టాస్క్ ఎపిసోడ్ తర్వాత లైవ్ లో ఏం జరిగిందంటే చాలా విషయాలు జరిగాయి అబ్బా. లైవ్ లో చాలా గొడవ అయింది. భరణి గారు బాధపడ్డారు, అలాగే కళ్యాణ్ కూడా బాధపడ్డాడు, కళ్యాణ్ కూడా ఏడ్చాడు. అసలు ఏమైంది, అసలు దీనికి కారణం ఏంటి, నిజంగానే ట్రయాంగిల్ అనే ఇష్యూ ఏం జరిగిందని ఖచ్చితంగా ఈ వీడియో క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ అక్కడ వేస్తున్నారు, అయితే ఇక్కడ కొన్ని షేప్స్ కూడా రాంగ్ వచ్చినాయి, కొన్ని షేప్స్ పక్కన పెట్టేశారు. ఎందుకంటే బిగ్ బాస్ కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ రకరకాలుగా పెట్టాడు, కొన్ని ఎడ్జెస్ తీసేసాడు, కొన్ని అవి తీసేసాడు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం గేమ్ అయిపోయింది, రీతు విన్నరే. రీతుని కూడా భరణి గారు ఫుల్ గా అప్రిషియేట్ చేసిండు, అలాగే ఇంకా తనుజ అందరు బాగా అప్రిషియేట్ చేసేసారు, అయిపోయింది. తర్వాత ఇక్కడ తనుజ పోతుంది అబ్బా అక్కడికి. తనుజ పోయి ఇది ట్రయాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ కాదు అంటది. అన్ని సరిగ్గా లేవు, ఇది ఒక్కటి డిఫరెంట్ గా ఉంది. కానీ తనుజ లేవనెత్తింది ఏంటంటే అది ట్రయాంగిలే, కాకపోతే కిందికి వెడల్పుగా ఉంది, అది ట్రయాంగిలే. ఇంకొకటి 4 ఎడ్జెస్ ఉన్నాయి, నేను థంబ్నెయిల్ పైన పెడతాను చూడండి. సో 4 ఉన్నాయి వాటికి కోణాలు. సో అది భరణి గారు వచ్చి చూసేసి ఇక్కడ సుమన్ అన్న భరణి గారికి హింట్ ఇస్తాడు అనమాట. ఒకసారి అది చూడు, అది కూడా డిఫరెంట్ గా ఉంది అంటే అప్పుడు పోయి చూస్తే ఇది ట్రయాంగిల్ కాదు, దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్, దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్ అని ఇక్కడ భరణి గారు అరుస్తా ఉంటారు, కోపం అవుతారు అనమాట. సో అది నిజంగానే ట్రయాంగిల్ కాదు. ఫస్ట్ తనుజ లేవనెత్తిందేమో అది ట్రయాంగిలే, ఇది కొంచెం షేప్ ఇట్లుంది, ఎందుకంటే అది కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చాడు. తర్వాత లైవ్ లో ఏమవుతుంది అంటే ఇంకో ట్రయాంగిల్, కరెక్ట్ షేప్ ట్రయాంగిల్ కూడా లైవ్ లో మనకు దొరుకుతుంది, అది కూడా రీతుయే దొరకబట్టిస్తుంది మళ్ళా. అది కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది తప్పు అన్నట్టే కదా. సో ఇక్కడ ఎవరు అంటే రీతుది కూడా తప్పు కాదు, ఎందుకంటే రీతు ఆడుతుంది. ఎందుకంటే భరణి గారి కూడా ఫస్ట్ కొన్ని షేప్స్ పెట్టినప్పుడు అవి సరిగా లేవని చెప్పేసి కళ్యాణ్ చెప్తారు. కళ్యాణ్ చెప్పంగానే భరణి గారు తీసేస్తాడు, ఎందుకంటే కళ్యాణ్ చూశాడు. కానీ రీతు పెట్టినే కళ్యాణ్ చూడలేదు, దూరం నుంచి కనవాలే, కొంచెమే ఉంది కాబట్టి షేపు. సో అప్పుడు భరణి గారు ఏంటంటే నన్ను ఫస్ట్ తీసేయించారు కదా, సో ఇది కూడా మిస్టేక్, ఇది కూడా ట్రయాంగిల్ కాదని చూపిస్తారు. అయితే ఇక్కడ ఫస్ట్ గొడవ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా ఉంది, రింగు దాచడం. ఇక్కడ తర్వాత గేమ్ కంటిన్యూ చేస్తారు మనకు లైవ్ లో. గేమ్ కంటిన్యూ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ టకటక షేప్స్ పెట్టేసి రింగ్ వేద్దామంటే రింగ్ ఉండదు. రింగ్ ఏం చేసింది, షర్ట్ లో దాచేసుకుంది మన మేడం రీతు. ఇది 100% రాంగ్. షర్ట్ లో దాచుకోవడం ఏంటి, రింగు షర్ట్ ఎందుకు దాచుకుంటుంది అసలు రింగు? ఇక్కడ రింగు దాచుకోవాల్సిన అవసరం లేదు కదా, అది బిగ్ బాస్ ప్రాపర్టీ. అక్కడ మనము ఫస్ట్ ఏం చేయాలి, రౌండ్స్ పెట్టాలి, అదే ట్రయాంగిల్స్ పెట్టాలి, తర్వాత రౌండ్స్, తర్వాత స్క్వేర్స్, ఒక్కొక్కటి పెట్టిన తర్వాత సంచాలకు మనకు రింగ్ ఇస్తే రింగ్ వేయాలి. సో ఆ రింగ్ దాచిపెట్టుకోవడం ఏంటి, తర్వాత మళ్ళీ సంజన గారు తెచ్చిస్తారులే రింగ్, కానీ దాచిపెట్టుకోవడం అనేది రాంగ్, 100% రాంగ్. ఎందుకు దాచిపెట్టుకుంటావు, నీకు ఏం అవసరము, ఇక గివ్వే సిల్లీ పనులు చేయడం అంటే. రీతులో ఒకటి విషయం మెచ్చుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా షేప్స్, అవన్నీ షేప్స్ మంచిగా దాపెట్టుకో, ఒక దగ్గర వేసుకుంటది ఆమె, దొరికినట్టుగా. సో భరణి గారు ఫస్ట్ లీడ్ లో ఉన్నారు, రీతుకి అసలు ఫస్ట్ మానాన రింగు పడదు. భరణి గారు అప్పటికి 2 rows పెట్టేస్తారు. రీతు ఏంటంటే టకటక ఒక సైడ్ కు జమ చేసుకొని టకటక షేప్స్ పెట్టేసి వేస్తా ఉంటది. ఈ కంగారులో ఆమె చూసుకోదు. ఇప్పుడు వీళ్ళు చూసుకోరు, సంజన చూసుకోవాల్సింది, పర్ఫెక్ట్ గా చెయ్యాలి, ఎందుకంటే ఇది మామూలు టాస్క్ కాదు, టీటీఎఫ్ టాస్క్. తర్వాత భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది షేప్ ఉంటే ఇది పక్కన పెట్టాను భరణి గారు అంటే, లేదండి ఇది కాదు, ఇది అస్సలు ట్రయాంగిల్ కాదు అని చెప్పేసి భరణి గారు అంటుంటే సంజనకు తెలుసు, సంజన తప్పైనట్టుగా తెలుసు, కళ్యాణ్ కి తెలుసు, ఇమాన్యుయల్ కి తెలుసు, వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, డీమాన్ కి కూడా తెలుసు అక్కడ. కానీ సంచాలక్గా 100% ఇక్కడ సంజన అయితే ఫెయిల్ అయింది. తనుజ ఏం చెప్తుందంటే లైవ్ లో కూడా అక్కడ రీతు కూడా అన్ని పక్కకి వేసుకుంటది షేప్స్ అన్ని అని చెప్పేసి భరణి గారికి చెప్తుంటది. సో భరణి గారికి ఈ రోజు మనకు ఒక ప్రోమో వస్తుంది, ఆ ప్రోమో ప్రకారం కూడా భరణి గారు ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి అన్యాయమే జరుగుతుంది, ఎక్కడ నాకు న్యాయం జరిగింది, ఫస్ట్ నుంచి అన్యాయం అన్యాయం అన్యాయం. ఎందుకంటే ఫస్ట్ ఆ కలరింగ్ టాస్క్ లో డీమాన్ని క్యాప్టెన్ చేస్తుంది రీతు, అక్కడ అన్యాయమే. తర్వాత ఎప్పుడు ప్రతి టైంలో నేను మోసపోతున్నాను అని చెప్పేసి ఆ షూది అంటుంటాడు. ఆ షూది తీసినప్పుడు కళ్యాణ్ కి భరణి గారికి ఫుల్ గొడవ అవుతుంది, ఇద్దరు బాగా ఏడ్చారంట. అది మనకు లైవ్ లో కూడా కట్ చేశారు, మేబీ ఎపిసోడ్ లో వేస్తారు, లైవ్ లో అంత ఇవ్వలేదు, కొన్ని పాయింట్స్ మాట్లాడుకునేది ఇచ్చారు. సో ఏంటంటే ఇక్కడ రింగ్ ఎందుకు దాచుకుంది అంటే గేమ్ అంతా అయిపోయినాక దాచుకుంది, తర్వాత పడేయమంటే పడేసింది. అసలు రింగ్ ఎందుకు దాచుకుంది ఈ పిల్ల? బిగ్ బాస్ ఇప్పటికీ ఈమె తప్పులు చాలా చూపిస్తాడు, చాలా దగ్గరలో.
సంచాలకంగా చాలా సార్లు ఫెయిల్ అయింది, అయినా కూడా రింగ్ దాచుకోవాల్సిన అవసరం ఏంది? ఆ షేప్స్ గురించి వాదిస్తే అయిపో. షేప్స్ నేను పెడుతున్నాను, సంచాలకదే మిస్టేక్, సంచాలకే చూసుకోలేదు అంటే అయిపోయేది. అక్కడ పోయి లోపల పోయి నేను ఎప్పుడు గెలిచినా కూడా నన్నే టార్గెట్ చేస్తారు, నేను ఎప్పుడు గెలిచినా కూడా నాకు ఆ గెలిచిన తృప్తే ఉండదంటే. బాగా ఆడింది రీతు, చాలా ఎఫర్ట్స్ పెట్టింది, నేను ఒప్పుకుంటా. కాకపోతే అక్కడ ఏంటంటే నువ్వు వాదించుకోవాల్సింది. రింగు దాచుకోవడం ఈజీగా బిగ్ బాస్ నాకు సార్ చూపెట్టరా? అసలు ఏమనుకుంటుంది నాకు అర్థం కాదు. రింగు ఇప్పుడు భరణి గారు షేప్స్ పక్కన పెట్టేసి రింగు మీద పడ్డాడు. రింగ్ ఎందుకు దాచుకుంది? ఇక తనుజానేమో గడుకు పుల్ల పెడుతుంది. రింగు దాచుకున్న విషయం కూడా తనుజానే లేవదెత్తింది. తనుజ ఏంటంటే తను టాస్క్ లో లేకున్నా కూడా టాస్క్ లో ఉన్నంత ఇచ్చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా తనకంటూ ఒక పాయింట్ పెట్టుకుంటది, కరెక్ట్ గా చూస్తుంది టాస్క్ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు తప్పులు చేస్తున్నారు వాటిని. ఫస్ట్ నుంచి అంతే, ఆమె టాస్క్ లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది, టాస్క్ ఖచ్చితంగా చూసి ఒక పాయింట్ లేవనెత్తుతుంది. అది ఇక రచ్చ. ఇక డీమాన్ తో కూడా కొంచెం అరుస్తాడు భరణి గారు. డీమాన్ ఏమంటాడంటే, లేసా నేను ఇప్పుడు అందరూ మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీతో ఉంటున్నాం, లేకపోతే మేము రీతు దగ్గరికి వెళ్ళేటోళ్ళం కదా. రీతు దగ్గరికి ఎవరు వెళ్ళలేదంటే మీకు అన్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే అన్యాయం జరిగిందని అందరూ అనుకుంటారు. ఎందుకంటే సెకండ్ షేప్ అది కరెక్ట్ గా లేదు. ఇంకొకటి కూడా వెతికితే దొరుకుతుంది, అది కూడా రీతిగా దొరుకుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 100% వీళ్ళదే రాంగ్. ఇప్పుడు సంచాలకంగా పాపం సంజన ఏంటంటే అక్కడ గేమే చూసింది, ఇవన్నీ అక్కడ షేప్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఒక్కసారి అనౌన్స్ చేసే ముందు ఒక్కసారి వెళ్ళి చూసుకుంటే బాగుండేది, కరెక్ట్ పెట్టారా లేదా అనేది. సో ఇంకా ఏడుపులు అవన్నీ కూడా మనకు ఎక్కువసేపు చూపెట్టలేదు లైవ్ లో. ఈ రోజు ఎపిసోడ్ లో ఖచ్చితంగా వస్తుంది. చాలా గొడవలు అయ్యాయంట, ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రోమో కూడా అదే రిలీజ్ అవబోతోంది. ఆ ఫస్ట్ ప్రోమోలో కూడా ఫుల్ గొడవ. ఎందుకంటే ఇక్కడ రీతు కూడా అదేదో ఆ షేప్ కూడా వెతకకుండా ఉంటే అయిపోయేది. ఇంకా వీళ్ళంతా ఇమాన్యుయల్ కూడా తెలుసు, అందరికీ తెలుసు అక్కడ తప్పు అన్యాయం జరిగిందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మళ్ళీ భరణి గారితో పోటీ పడాల్సి వస్తుందేమో గెలుస్తా అని చెప్పేసి వీళ్ళు వెనకకి అవుతారు. ఎందుకు వెనకకి అవుతారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ది వరస్ట్ గేమ్. ఎందుకంటే వాళ్ళు భరణి గారితో ఆడనికి భయపడుతున్నారు. అక్కడ డీమాన్ ఓడిపోయాడు కదా అని చెప్పి మనం కూడా ఓడిపోతామని చెప్పేసి ఈ టైంలో ఈ స్టేజ్ లో ఈ టికెట్ ఫినాలే అప్పుడు ఇంత వరస్ట్ గేమా, ఇంత ఆలోచించడమా? ఎవరు చూడాలనుకున్నారా, ఎవరు మాట్లాడాలనుకున్నారా? ఇమాన్యుయల్ తో కలిసి కళ్యాణ్ కూడా ఇదైపోతున్నాడే. నిజంగా అసలు చాలా ఈ టైంలో ఇలా ఆడకూడదు. కొందరేమో స్ట్రాటజీస్, కొందరేమో అది గ్రూప్ గేమ్ అంటున్నారు. అని అంటే స్ట్రాటజీస్ అయినా ఏవైనా కూడా మీరు ఆడగలిగే వాళ్ళు కదా. ఆడనోళ్ళు స్ట్రాటజీస్ గ్రూప్ గేమ్, ఇప్పుడు తనుజ లాంటి వాళ్ళు స్ట్రాటజీస్ గ్రూప్ గేమ్ ప్లే చేసినా అదో అర్థం ఉంది. మీరు ఆడగలిగేటోళ్ళు, ఫిజికల్ టాస్క్లు ఆడేటోళ్ళు మీకు సమవుజ్జి ఉండేలాగా చూసుకోవాలి తప్ప ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు కదా, 100% రాంగ్ కదా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ లో అయితే పెడుతూనే ఉంటాను. అయితే కళ్యాణ్ అయితే TTF విన్నర్ అయ్యాడు, అది కూడా నేను ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.